నమస్కారం. అవతార పురుషుల జీవితాలతో ప్రగాఢమైన అనుబంధాన్ని పెంచుకొని వారితో సాధారణ వ్యక్తులుగా సంచరిస్తూ ఆప్యాయతను కురిపిస్తూ అభిమానాన్ని పెంచుకుంటూ ఎంతో ప్రగాఢమైన అనురాగంతో ప్రవర్తించిన వ్యక్తులు మనకి ఎందరో కనిపిస్తారు. పూజ్య బాబూజీ మహారాజు గారి జీవితంలో కూడా అలాంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ మహోన్నత వ్యక్తికి నివాళిగా ఈ చిన్ని కథనం ఆలకించండి, ఆనందించండి. మనసున్న మనీషి మాలిన్. వసంతుడి కోసం వనాన్ని సిద్ధం చేస్తుంది ప్రకృతి. చిరు మొలకలు లేస్తాయి, చిగుళ్ళు వేస్తాయి, పొదరిళ్లలో పూలరేకులు విచ్చుకుంటాయి, కోయిలలు తుమ్మెదలు కోలాహలం చేస్తాయి. ఈ ప్రాకృతిక తత్వం అనంతమైన దివ్యతత్వాన్ని కూడా వర్తిస్తుంది కాబోలు. దివ్యలోకాల నుంచి నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించే ముందు బ్రహ్మదేవుడు ఇలాంటి కార్యక్రమాన్నే చేపట్టాడు. దేవతలు గోపీజనంగా అవతరించారు. బలరామకృష్ణులతో కలిసి ఆటలాడారు, పాటలు పాడారు. గోకులంలో కోకులాడి బృందావనాన్ని ఆనందనందనంగా తీర్చిదిద్దారు. భూమిపై అవతార పురుషులు దిగివచ్చే ముందు ఇలాంటి ఏర్పాట్లు జరగడం పరిపాటి. అందుకు పూజ్య బాబూజీకి శబరిలాగా సేవలందించిన మాలిన్ వ్యక్తిత్వమే సరిచాటి. నవవిధ భక్తి మార్గాల్లో దాస్య సఖ్య భక్తుల ప్రతిరూపమే మాలిన్. ఇంతకీ మాలిన్ అసలు పేరేమిటో మనకు తెలియదు. ఆ హిందీ పదానికి పూలమాలలు అల్లే వనిత అని అర్థం. బాబూజీ మహారాజు గారి తండ్రి కాలంలోనే మాలిన్ పనిపిల్లగా ఆ ఇంట ప్రవేశించింది. వృద్ధాప్యం వరకు షాజహాన్పూర్లోని బాబూజీ మహారాజు గారి ఇంట్లోనే పెరిగింది. ఇంటి పనులు చేస్తూ ఇంటి వారిపై అలవి కాని ప్రేమతో పెత్తనం చేసే స్థాయికి చేరుకుందామే. ముఖ్యంగా బాబూజీ గారిని అదిలిస్తూ, అరుస్తూ, నవ్విస్తూ వారి ప్రతి అవసరాన్ని ఓ తల్లిలాగా తోబుట్టులాగా చూసుకునేదామే. బాబూజీ గారికి ఎంతో ఇష్టమైన హుక్కాని వారికి నచ్చేలా అమర్చి పెట్టడం కేవలం మాలిన్కి మాత్రమే సాధ్యం. ఆమె తప్ప ఇంకెవరు హుక్కాను తయారు చేసినా ఆయనకి నచ్చేది కాదు. పరిపూర్ణమైన అంకిత భావానికి, నిస్వార్థమైన సేవా నిరతికి ప్రతిరూపం మాలిన్. బాబూజీ గారింట ప్రతి విషయాన్ని తన సొంతింటి విషయంగా ఆమె భావించేది. చొరవ తీసుకొని పెద్ద నోరు పెట్టుకుని మాట్లాడేది. బాబూజీ గారికి నచ్చ చెప్పాలన్నా, నొచ్చుకునేలా చెప్పాలన్నా మాలిన్కి మాత్రమే వీలయ్యేది. తనకి నచ్చని విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీదే చెప్పేసేది. పొద్దస్తమానం అలా కుర్చీలో కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుందయ్యా, బొత్తిగా ఇంటి బాధ్యతలు పట్టించుకోవు అంటూ బాబూజీని ఆవిడ మందలించిన సందర్భాలు అనేకం. అలాంటి సమయాల్లో సైతం ఆయన పోవే రాక్షసి అని కసిరి పొమ్మనేవారే తప్ప ఆమె కనిపించకపోతే క్షణమైనా గడిచేది కాదు ఆయనకు. ఒకసారి వారి గృహంలో ఏదో వేడుక జరుగుతోంది. చేయాల్సిన పనులు బోలెడు ఉన్నాయి. మాలిన్ కనిపించలేదు. ఆమె కోసం బాబూజీ వాకబు చేశారు. మాలిన్కి జ్వరం వచ్చింది, నిద్రపోతుంది అని ఎవరో చెప్పారు. బాబూజీ తమ కుర్చీలోంచి దిగ్గున లేచారు. జ్వరము లేదు, గిరము లేదు, నాటకాలు ఆడుతోంది అంటూ మాలిన్ దగ్గరికి వెళ్ళారు. ఆమె కప్పుకున్న దుప్పటిని సర్రున లాగారు. అంతే, మంత్రం వేసినట్లు మాలిన్లో జ్వరం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయింది. అలా ఆమె అనారోగ్యం పాలైన చాలా సందర్భాల్లో మాలిన్కి బాబూజీ స్వస్థతను ప్రసాదించిన ఉదంతాలు ఉన్నాయి. అలాగే ఆమెలోని ప్రేమపూర్వకమైన చొరవను భరించలేక బాబూజీ కేకలు వేయడమూ ఉంది. హో, నేను దెయ్యంగా మార్చేస్తాను అని ఆయన అంటే, ఏది మార్చు చూద్దాం, ఒకవేళ మార్చినా ఈ ఇంట్లోనే వేలాడతాను, నిన్ను పట్టుకుని పీడిస్తాను అనేది. ఆట పట్టించడం కోసం అలా అన్నప్పటికీ బాపూజీ గారు మాత్రం యాత్రకు వెళ్ళినప్పుడు ఇంటి వరండాలో ఖాళీగా ఉన్న పడక కుర్చీ చూస్తూ కంట తడి పెట్టుకుని ఇంటి ప్రాంగణంలోకి మౌనంగా వెళ్ళి మట్టి మీద గోనె పరిచి
దాని మీద కూర్చొని మౌనంగా పూలమాల అల్లేది. పొడుగాటి మాలను శ్రద్ధగా మడతపెట్టి బొట్టలో భద్రపరిచేది. అలా జీవితాంతం బాబూజీ గారి సేవలో తరించిన మాలిన్ వారికన్నా ముందుగానే కన్నుమూసింది. ఆమె సేవలను గుర్తుంచుకున్న పూజ్య బాబూజీ మహారాజ్ శబరిపాలిట రాముడిలాగా ముక్తిని ప్రసాదించారు. మాలిన్ నిజంగా ధన్యజీవి.